కొయ్యాలి గంగ మీ ముగ్గురు పట్టది ఇక ప్రధానంగా చేయలేము గల్లు మారంగా స్టార్ట్ చేసిన ఏ గంగా గంగమ్మనికి సురడి అని గడియాగమమ్మా పోసేది గంగ కూరాట్ల పోసేది గంగ తొక్కేది గంగ మొక్కేది గంగ సకలము చాండాల వెళ్ళవాబి నా తల్లి సత్యవీర గంగదేవి ఎంతటి పండితుడైన ఎంతటి భామకుడైన కానీ ముందుగా గంగను ప్రార్థన చేయాలి గంగ కరుణిస్తేనే ఋతుగా వర్షాలు పడితే అనుగా పంటలు పండుతున్నాయి అనుగా పంటలు పండితేనే ప్రజల కష్టము తీరుతున్నది అందుగురించి ఒకవేళ గంగ ప్రార్థన చేయాలి గంగ మర్యాద మరేయటం వల్ల పూర్వకాలం నాడు కృతాయుగం త్రేతాయుగం ద్వాపర యుగమైన కల్లది కలియుగమున అనుయుగముల నడిచినాక అలనాడు ఒకవేళ దేవతలు రాజులు పడి ఎట్టిన కష్ట సుఖాలు నేడు మనం కథలు శాస్త్రాలుగా వింటూ ఉన్నాము పూర్వకాలం నాడు రాజుల మర్యాద రామో రామ దేవతల మర్యాద మరి ఎత్తులు ఉన్నదేమి దేవదేవుడు వల్లయ్యా దేవుడు వల్లన్నా ఒంటివాడు దేవుడు వలనాడే మోక్షము పలుసువాడు దేవుడు రామో రామ ప్రపంచారాధీనుడమ్మా రాజు మల్లయ్యా దట్టి మీద దట్టి ద్రాగోళ్ళ పిండ పిడిగుట్టు కూరలు విడుగు మీసాలు భగవంతుడు మల్లయ్యో దేవుడు 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 మల్లయ్య అన్ననాడు ఒకవేళ భగవంతుడు మల్లికార్జున స్వామి కాపులకు 7 ఏళ్ళ ఎండాది గారు 12 ఏళ్ళ గండాది గారు వచ్చినప్పుడు గంధములు పుట్టిండు గనుడు ఊపది మల్లయ్య శరీర పుట్టిండు చిన్న పర్వతాల మల్లికార్జునుడు అలనాడు మల్లయ్య పుట్టి పెరిగి పెద్దవాడై ఒకవేళ కాలిపోయిన కొల్లపురి కదిరిచ్చి కట్టుకొని కూలిపోయిన కొల్లపురి కుదిరిచ్చి కట్టుకొని సారబోతుల కాడ సౌడలమ్మను నిలిపిండు ముగ్గులు పోసిన కాడ ముత్యాలమ్మను నిలుపుకొని 3 ముళ్ళల ముత్యాల కచ్చేరు కట్టుకొని మల్లయ్య రాజవేలు వదులాడమ్మా రామ రామ దేశమైన వంటేనమ్మా మల్లయ్య అమ్మా దేవదేవుడు మల్లోనమ్మా రామ రామో దేవుడు లింగమూర్తినమ్మా మల్లికార్జున భగవంతుడు మల్లికార్జున స్వామి ఒకవేళ కాశీ దాకా కల్లాలు ఢిల్లీ దాకా దేశాలకు 160 ఏళ్ళ పట్టం ఉన్నదైనా పొద్దు చూడబట్టడము పొట్టల కడున్నారు మాపు చూడబట్టడము మల్లల కడున్నారమ్మా భగవంతుడు మల్లయ్య దేవుడు మల్లయ్యో పోగుల కొల్లపురి పట్టము కాలిపోయిన పట్టాన్ని కదిరించుకొని మరి కూలిపోయిన కట్టాన్ని కుదిరించుకొని రాజ్యం వెళుతున్నాడు దేవుడు మల్లయ్య భగవంతుడు మల్లికార్జునుడు ఎప్పుడైతే రాజ్య ప్రపంచం వెళుతున్నాడో ఒకనాటి సమయాన ఏమంటే ఆలోచన వస్తూ ఉన్నది నీకు రామరామాయణ రాజ్యమేలు రాలేదు దేవదేవైన దేశమేలు రాలేదు ఈ ధర్మముని పాలు ధాన్యముని పాలు ఈ రాజ్య దేశముని పాలవుతున్నది నేను పుట్టింది లోక కళ్యాణం కోసం మరి అటువంటి మానవుడు పుట్టి పెరిగిందంటే మానవుడికి ధర్మ శాశ్వతం కాదు ధర్మ శాశ్వతం కాదు మానవ జీవితానికి మంచి చెడు 2 శాశ్వతం మరి అటువంటి మాత్రమైన పుణ్యం వేయాలి పూజలు వేయాలని అనుకోని భగవంతుడు మల్లయ్య కొల్లపురి పట్టము కచ్చేరి మీద కూర్చొని దారకంకరం కట్టుకొని ఎడమల 2 రాసులు కూడిన బంగారు రాసులు పోసుకొని మల్లయ్య దారకంకరం కట్టుకొని శుక్రవారం చక్కని గడియ లోపల దానం అంటా దానం చూస్తున్నాడమ్మా మల్లయ్యో దానమూలు వద్ద అంటే దేవదేవుడు అడిగిన వారికి ఎంత దానమన్నాడు
భగవంతుడు మల్లయ్య వల్ల చూసి వస్త్రాలు పెడతా ఉన్నాడు, పొట్ట చూసి భోజనం పెడతా ఉన్నాడు. పసిపిల్ల తల్లులకు పచ్చి బాలింతలకు పుట్టుకూసాలు భీమ గడియాలు దానం చెయ్యమంటే మల్లయ్యో జోగులాగు సంఘాలకు దానములు పెట్టబట్టే అలనాడు ఒక వెళ్ళ అయోధ్య పట్టము శ్రీరాముడు వెళ్ళినట్టుగా కొల్లపురి పట్టము ఆదిరెడ్డి వెళ్ళినట్టుగా మర్చిపోయిన దానాను మల్లయ్య అది చేసిండు. మల్లయ్య ఒకవేళ దానం పెడతా ఉంటే మల్లయ్య చేజోటి దానం చేసుకున్న జోగులు సంఘాలు ఓంకారములు ఒక హటిములైనా ధనగరుడు మల్లయ్య ధనగరుడు మల్లయ్య అని చెప్పి మల్లయ్య కీర్తి పోగొడుతున్నారట. ఇక్కడ కొల్లపురి లోపల దానం చేసుకొని కాశీకి పోతే కాశీల మల్లయ్య పేరు వలుకుతున్నారు, ఢిల్లీకి పోతే ఢిల్లీలో మల్లయ్య పేరు, తిరుపతి పోతే తిరుపతిలో మల్లయ్య పేరు, తీరంగం పోతే తీరంగంలో మల్లయ్య పేరు వలుకుతున్నారు. దానగరుడు మల్లయ్య దానగరుడు మల్లయ్య అంట మల్లయ్య పేరు మారు మగవంటే గురుడు. మల్లయ్య ఏనాడు ఒకవేళ దానం పెడతా ఉంటే ఆ జోగులు జంగాలు మల్లయ్య పేరు పొగుడుతుండగా అదిగో ఈడికి దగ్గర ఇతడికి మరి అటువంటి వలపడ వైకుంఠ ధాపల బ్రహ్మాండము నట్టునము ఒకవేళ ఎండికొండ కైలాసం కైలాసంలో వైసాక్షి మండపం మండపంలో కూర్చున్నాడు శంకరుడు జంగమయ్య. మల్లయ్య ఏసేటి పుణ్యమే పూల వర్షమై మన శంకరుడి మీద పూల వర్షం ఉరువాలంటే పూల వర్షం ఉరువాలంటే రామరామా దేవాదంగమయ్యా చూసినాడా శంకరుడు చూసినాడు రామరామ. ఎవరు కావచ్చురా అన్నముల్లా పూజలా అన్నములేని పూజలా అరటి కొట్టురాల పురటి కొట్టురాల ఎవరు ఈ విధంగా పూజలు చేస్తూ ఉన్నా అంటాడు శంకరుడే. వైశాక్షి మంటపాన తపోనిష్ట గరిష్ట పరుడైనటువంటి శంకరుడి మీద పూల వర్షం కూర్చొని వాడికి కన్ను తెరిచి చూసిండాట. ఈ పూల వర్షం ఎందుకు పడుతుందా అని అది చేతుల పెట్టి అగ్గుపుటం పెట్టి